2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి నేను గత కొద్ది కాలంగా చాలా ఇన్డెప్త్కి వెళ్ళి పొలిటికల్ అస్ట్రాలజీ పరంగా స్టడీ చేసే ప్రయత్నం చేశాను. అయితే ఈ గతంలో లాగా నాకు ఎక్కువ బర్త్ డేట్స్ అనేది రాలేదు. అటువంటి సమయంలో నేను కన్నికా నాడీ అస్ట్రాలజీ, వెస్ట్రన్ అస్ట్రాలజీ, నిమిత్త జ్యోతిష్యము, అలాగే కాస్ట్రోగ్రఫీ అంటే విధి విధానాల నుంచి ఒక కంక్లూడింగ్ వచ్చే ప్రయత్నం చేశాను. పూర్తిగా కంక్లూడింగ్ రాని దగ్గర ప్రతి చోట కూడా నేను రెండోసారి మళ్ళీ స్టడీ చేయడం జరిగింది. ఇట్లా 1-2 సార్లు బేరీజ్ వేసుకున్న తర్వాత నాకు ఒక కంక్లూడింగ్ వచ్చింది. ఆ కంక్లూడింగ్ ఏంటంటే 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 100కి 100 గెలవబోయే పార్టీ, అధికారం చేపట్టబోయే పార్టీ అది తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పుకోవచ్చు. ఆ తెలుగుదేశం పార్టీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పి తీసుకున్నట్లయితే కూటమి మొత్తానికి కలిపి 124 సీట్లు రాబోతున్నాయి. 124. ఎస్, దానికన్నా కొంచెం ఎక్కువే కానీ తక్కువైతే కాదు. 124 కంటే ఎక్కువే వస్తాయి, తక్కువే రావు. ఒక -5 అటు ఇటుగా ఉండొచ్చాము, కానీ 124కు ఒక ఒక 5- అటు ఇటుగా ఉండొచ్చు. వీళ్ళంతా దానికి ఎక్కువే కానీ తక్కువైతే కాదు. నేనైతే 124కి ఫిక్స్ అయి ఉన్నాను కూటమికి. ఈ కూటమిలో కూడా మీరు గమనించినట్లయితే ఇండివిజువల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్గా 105 సీట్లు వస్తాయండి. 105. జనసేన పార్టీకి పీఠాపురంతో కలుపుకొని 16 సీట్లు వస్తాయండి. అలాగే బీజేపీ పార్టీకి పెన్మెత్త విష్ణుకుమార్ రాజు గారితో కలుపుకొని 3 సీట్లు వస్తాయండి. 10లో పోటీ చేశారు, 3 వస్తాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే 50 సీట్లు వస్తాయండి. వాళ్ళకి 50. అవునండి. ఆ రేంజ్ లో గ్రాఫ్ ఇంకా కంప్లీట్ కాలేదండి. వీటితో పాటుగా అంటే తెలుగుదేశం పార్టీ 105, జనసేన పార్టీ 16, బీజేపీ పార్టీ 3, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 50 కనుక తీసుకుంటే మొత్తం కలిపితే అవుట్ ఆఫ్ 174 మాత్రమే ఉన్నాయి. మరి మిగతా ఒక సీటు ఇండిపెండెంటా కాదండి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది కూడా మడకశిర కాన్స్టిట్యున్సీ నుంచి కె సుధాకర్ గారు గెలుస్తారండి. అంటే ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే ఈ కె సుధాకర్ రావు గారికి మన రఘువీరారెడ్డి గారి యొక్క సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైము అక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థుల యొక్క జాతకాలతో పోల్చినప్పుడు ఈ సుధాకర్ గారి జాతకం అనేది కొంచెం స్ట్రెంత్ఫుల్గా ఉందండి. సో కాంగ్రెస్ ఓపెన్ చేస్తుంది ఒక ఖాతా అయితే ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అంటే పార్టీల పరంగా తీసుకుంటే వాళ్ళ వ్యక్తిపరమైన కోణంలో కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బోనేత కొట్టే అవకాశం ఉంది. కానండి ఈ పార్లమెంట్ పరంగా తీసుకుంటే, ఎంపీ స్థానాల పరంగా తీసుకున్నట్లయితే వారికి నిరాశజనకమైన పరిస్థితి. పార్లమెంట్ అది సపరేట్ డిస్కషన్. సో మీ వ్యూలో మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రిడిక్షన్ కి సంబంధించి వైసీపీ కంటే కూడా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి. మీరు చెప్పింది 124. ఎస్, కన్ఫైన్ అయిన ఉంది, దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఈజీగా మ్యాజిక్ ఫిగర్ టీడీపీకి వచ్చేస్తుంది. 88 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నట్టు 104 వస్తాయి అంటున్నారు. 105 అండి. 105 మ్యాజిక్ ఫిగర్ 175 అంటే దాంట్లో సగం వచ్చి 88 వస్తే సరిపోతుంది. అదే అంటుంది, 105 వస్తాయి అన్నారు. జనసేనకి వచ్చేసి 16 వస్తాయి అంటారు. అవునండి. ఓకే, దానికి 55. సో మీరు చెప్పిన ఈ వ్యూ ప్రకారము 2014లో 108, 105 వచ్చాయి కదా కూటమికి. అప్పుడు బీజేపీ ప్లస్ టీడీపీ ఉంది కదా, జనసేన కూడా ఉందండి. జనసేన అంటే దేర్ సపోర్ట్, దేర్ నాట్ కంటెస్ట్. ఇప్పుడు జనసేన రియల్ గా కంటెస్ట్ చేసింది, దేర్ సపోర్ట్. అప్పుడు మనం 106 నుంచి 97 నుంచి 107 వరకు చెప్పాము. 106 సీట్లు వచ్చినాయి బీజేపీతో కలుపుకొని. ఇప్పుడు కూటమి మొత్తానికి 124 సీట్లు పిన్ పాయింటెడ్ ఇస్తున్నాం. ఓకే, అదండి. ఇండివిజువల్ గా టీడీపీ పార్టీకి వచ్చి 105, జనసేనకి 16, బీజేపీకి 3 అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి 50 సీట్లు వస్తాయి.